ముగ్గురు కలిసి వెళ్తున్నాం మాట పిజ్జా డేట్‌కి. నేను, మా వారు, మా అమ్మాయిని. మాతో పాటు వీడు వస్తున్నాడు. వీడు ఎవరి డాగో నాకు తెలీదు కానీ, మా కార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మా వెనకాలే వస్తున్నాడు. ఎక్కడ ఈ ఏరియాలో వాడు బయటకొచ్చి మాతో పాటు బయట ఏరియాల్లో మిక్స్ అయిపోయి తప్పిపోతాడు అని చెప్పి మా ఏరియాలోనే 2, 3 సార్లు తిప్పినా కూడా మా ఎనకాలే వస్తున్నాడు. ఆఖరికి ఒక అపార్ట్‌మెంట్ దగ్గర ఆగితే మాత్రం లోపలికెళ్ళాడు. సో, వాడిల్లు వాడు కనిపెట్టాడు ఆఖరికి. అక్కడ అరగంట రౌండేయగా తర్వాత డామినోస్‌కొచ్చాము. మా అమ్మాయికి పిజ్జా ఈ మధ్యన నచ్చుతుంది. అది తిని ఒక స్లైస్ కూడా సరిగ్గా తినదు. బట్ మిగతాయి మేము తినేస్తాము హ్యాపీగా. సో, ఇక్కడ పిజ్జా మేకింగ్ కూడా చూపిస్తున్నారు. సో, ఐషు అయితే చాలా ఎంజాయ్ చేసింది పిజ్జా మేకింగ్‌ని. ఈసారి మనం చేద్దాం అంది. తప్పకుండా చేద్దాం మమ్మా అన్నాను. ఆల్రెడీ ఒకసారి నేను ఇంట్లో పిజ్జా బేస్ చేశాను. చాలా వరస్ట్‌గా వచ్చింది. అందుకే బయటకొచ్చి పిజ్జా తినేస్తున్నాం ఇంకా. సో, ఇప్పుడైతే పిజ్జా తింటూ అలా ఒక లాంగ్ డ్రైవ్ వెళ్లి హ్యాపీగా ఇంటికెళ్ళిపోయామమాట. మా బాబు ఇంట్లో వెయిట్ చేస్తా ఉంటాడు గదా! ఆడు తిట్టుకుంటాడు నన్ను తీసుకెళ్ళకుండా మీరెళ్ళిపోతున్నారేంటి అని ఈసారి. కొంచెం పెద్దయితే కన్ఫర్మ్